విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒకప్పుడు పిల్లలకు అన్నం తినిపించాలనుకున్నప్పుడు పెద్దవాళ్లే రకరకాల కథలల్లో చందమామని చూపిస్తూనో గోరుముద్దలు తినిపించేవాళ్ళు. ఇప్పుడు టీవీ ముందు కూర్చోబెట్టి అన్నం పెట్టేస్తున్నారు. మనం అమ్మయ్య ఎలాగో అలా పిల్లలకి అన్నం తినిపించగలిగాం అని సంతోషపడొచ్చు. కానీ ఆ సమయంలో పిల్లల పసి బుర్రల్లోకి ఎంత అనవసరమైన విషయాల్ని చొప్పిస్తున్నామో అని, వారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆ విషయం మర్చిపోతున్నాం. ఆటలను, కథలను, కబుర్లను మర్చిపోయి టీవీలకి కళ్ళప్పగించేసే పిల్లల్ని చూసినప్పుడు కోపంతో పాటు జాలి కూడా కలుగుతుంది. అంతేకాదు, ఈ పిల్లలు అసలు ఏం నేర్చుకుంటారు, ఎలాంటి మనుషులుగా తయారవుతారన్న భయం కూడా వేస్తుంది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సరదా సరదాగా. ఈ రోజు మన సరదా సరదాగా వనస్థలిపురంలో ఉన్న శ్రీదేవి గారింటికి వచ్చిందండి. మరి శ్రీదేవి గారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో బోల్డ్ అని కబుర్లు చెప్పి వాళ్ళతో సరదా సరదాగా ఒక ఆట ఆడిద్దామా? హాయ్ అండి. బాగున్నారా? శ్రీదేవి గారు. హలో. హలో అండి. ఓకే, శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరండి, బాబు పాప. బాబు పాప. ఫైన్, నైస్. సో నెక్స్ట్ మీరండి, మీ పేరు? నా పేరు షర్మిల అండి. షర్మిల. ఓకే, షర్మిల గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్నే అండి. పిల్లలు? ఒక బాబు పేరు మణికంఠ వేదస్. వెరీ నైస్. మీ పేరండి? హాయ్ ప్రశాంతి. హలో అండి, మీ పేరు? నా పేరు అశ్విని. అశ్విని. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో హౌస్ వైఫ్ అయినా కానీ ఏదో ఒక హాబీ ఉంటుంది హౌస్ వైఫ్ కదా? హౌస్ వైఫ్ అంటే ఖాళీ టైంలో హౌస్ వైఫ్ అంటే ఖాళీ ఉండదు. అదే రోజంతా ఏదో సర్దుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో పని వాళ్ళు లేకుండా నేను సొంతంగా చేసేసుకుంటాను వర్క్ అంతా. ఇంకా అదే హాబీ అనుకోవాలి. ఇంకా టీవీ చూడడం ఖాళీ టైంలో, ఇంకా ఫ్రెండ్స్తో ఇలా ప్రోగ్రామ్స్ అలా చేయడం, గుళ్ళకి ఎక్కువ వెళ్తాను, పూజలు చేస్తాను. మీ పేరండి? నా పేరు అరుణ అండి. అరుణ గారు మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. ఓకే, సో పిల్లలు? పిల్లలు బాబు పాప. థ్యాంక్స్ అండి. ఓకే, వీళ్ళంతా ఎంతో సరదా సరదాగా మాట్లాడారండి, చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు. మరి ఇక వీళ్ళ కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ కూడా ప్లాన్ చేశాను. మరి సరదా సరదాగా వాళ్ళతో ఆట ఆడిచ్చేద్దామా? మరి గేమ్ చెప్తాను, ఆడడానికి మీరంతా రెడీయా? రెడీ. ఓకే, వీళ్ళంతా రెడీ అండి, మందే రేటు. మరి వీళ్ళ కోసం నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే, మీ ముందు ఒక బౌల్లో గోళీలు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఎంటీ బాక్సెస్ కనిపిస్తున్నాయి, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. అక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఒక బాక్స్లో ఒక గోళీ వేస్తాం, ఇంకో బాక్స్లో 2 గోళీలు వేస్తాం, 3 బాక్స్లో 3 గోళీలు, 4 బాక్స్లో 4 గోళీలు, 5 బాక్స్లో 5 గోళీలు, 6 బాక్స్లో 6 గోళీలు. సో మొత్తం ఆర్డర్ ప్రకారం ఒక బాక్స్లో 1 ఉంటుంది, 2 బాక్స్లో 2. సో అలా నంబర్స్ 1 to 6 ఉంటాయి, కానీ అవి ఏ బాక్స్లో ఉంటాయో తెలియదు. ఓకే, మీరు మీ టైం స్టార్ట్ అయ్యింది అనగానే ఒక బాక్స్ తీసుకొని దాన్ని గలగలా సౌండ్ చేయండి. మీకు ఎన్ని సౌండ్ అంటే ఎన్ని గోళీలు అందులో ఉన్నాయి, ఎలా సౌండింగ్, ఆ సౌండింగ్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆ నెంబర్ పైన పెట్టేస్తారు. ఓకే, ఇందులో ఒక గోళీ ఉందంటే ఒక నెంబర్ దగ్గర పెట్టాలి, దీంట్లో మీకు 6 గోళీలు అనిపిస్తే 6వ నెంబర్ పైన పెట్టాలి. కానీ ఇదంతా జరిగిపోవాల్సింది 1 minute-లోనే. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంది అంటే, ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు పెట్టారేమో అని అనుకున్న వాళ్ళు ఆ టైం గ్యాప్లోపు మీరు సర్దుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మరి మీలో ముందుగా ఎవరు వెళ్తారు? నేను. అశ్విని గారు మీరే. రెడీ? 1 minute టైంలో యూర్ టైం స్టార్ట్స్ నౌ. చూద్దాం మీరు ఎంత కరెక్ట్గా పెట్టారనేది. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, అయ్యి కూడా 3 కరెక్ట్ పెట్టారు. సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మీ స్కోర్ 3. ఓకే, చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు ఎలా ఆడతారనేది. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్తారు? మీరు? నేను. శ్రీదేవి గారు మీరు వెళ్తారా? సో శ్రీదేవి గారు రెడీ కదా? ఓకే. స్కోర్ 3 ఇందాక. చూద్దాం మీరు ఎలా చేస్తారనేది. సో యూర్ టైం స్టార్ట్స్ నౌ.
ఓకే వెరీ గుడ్. సో అలా పెడితే పర్ఫెక్ట్గా ఉన్నది కదా, ఇటు దటు అటు ఇటు. సో బాగా పెట్టారండి. వెరీ నైస్, వెల్ డన్, బాగా ఆడారు. మీ స్కోర్ 1. నాకు తెలిసి మీరు ఇలా అంటున్నారు, మీరే వెళ్తారనుకుంటా. మీరే వెళ్తారా? ఓకే ఓకే డన్. సో మరి వెళ్ళండి, గుడ్ లక్, బాగా ఆడండి. సో షర్మిల గారు రెడీ? రెడీ, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూద్దాం షర్మిల గారు. సో షర్మిల గారు, నేను అనుకున్నాను మీరు ఎంత కాన్ఫిడెంట్గా పెట్టారంటే సో మ్యాక్సిమం అన్ని రైటే అవుతాయి అనుకున్నాను. మీ స్కోర్ 1. ఓకే, వెరీ నైస్. సో స్టిల్ శ్రీదేవి గారు లీడ్లో ఉన్నారు విత్ 4 స్కోర్, రైట్? అయితే ఆ 5 చేస్తే మీరే విన్నారండి, ఇంకా మీకు ఎవరు అడ్డులేరు. అరుణ గారు రెడీ? రెడీ? అదే స్టార్ట్ కూడా చెప్పలేదు. ఓకే అరుణ గారు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు మరి విన్నర్ శ్రీదేవి గారు అవుతారా లేకపోతే అరుణ గారు అవుతారా అనేది స్టార్ట్ చేద్దాం. ఇది తప్పు పెట్టారు మీరు, ఇవన్నీ కరెక్ట్ పెట్టారు. సో మీ స్కోర్ 4. అరుణ గారు కంగ్రాచ్యులేషన్స్. సో మీకు మా ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాట్స్ అండి. అశ్విని గారు, ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ మీకు కంగ్రాట్స్. షర్మిల గారు, ఈటీవీ తరఫు నుంచి మీకు ఈ కాంప్లిమెంట్ కంగ్రాట్స్ అండి. శ్రీదేవి గారు, ఈటీవీ తరఫు నుంచి ఈ కాంప్లిమెంట్ మీకోసం కంగ్రాట్స్. ఇదండి ఇవాళ మన సరదాగా సాగిపోయింది కదా. మరి మీకు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుందా? అయితే మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 040235565540. మరో లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.